ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. లూకా సువార్త 9:23 ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఈరోజు మనం దేవుడికి ఎంతగానో రుణపడి ఉన్నాము. ఆయన చేసినటువంటి మేలుని బట్టి, ఆయన కృపను బట్టి. ముఖ్యంగా మన కొరకు ఆయన కొట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు. ఎన్నో వ్యాధులను అతను కలుగు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. వాటన్నిటిని నేను అనుభవిస్తూనే ఉన్నాడు. మన దోషాల నుంచి, మన పాపాల నుంచి విడిపించి శాశ్వతమైన కృపను దయచేసి మనల్ని నిరంతరం నడిపిస్తూ ఉన్నాడు. దానిని బట్టి ఈరోజు ఆయన మనం వెంబడించాలని కోరుకున్నట్లయితే ఆయన దగ్గర ఏం చేయాలి అని అడగడం కాదు, కానీ ఏ సిలువనైతే మనం మోస్తూ ఉన్నామో ఆ సిలువను ఎత్తుకొని ఆయన నిమిత్తము మనం కూడా హింసింపడినప్పుడు, దూషింపడినప్పుడు, ఆయన నిమిత్తమే మనుషులందరూ నీ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సిలువను ఎత్తుకొని ఆయనతో కొనసాగాలని ప్రభు అయితే ఇతనని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకు సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, అన్ని విషయాల్లో కూడా ఆయన ఎంతగానో కృప చూపించారు, ఎంతగానో బలపరిచారు. ఆయన ఎంతగా బలపరిచారంటే ఎల్లప్పుడూ కూడా భయం లేకుండా సంతోషంగా జీవించేటువంటి జీవితంలోకి ఆయన మనల్ని నడిపించాలని నిరంతరము ఆయన ప్రయాసపడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 90:1-2 చూసినప్పుడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. భక్తులైతే చెప్తున్నావు, ప్రభువా, నువ్వు ఎల్లప్పుడూ ఉన్నావు. అన్ని సమయాల్లో కూడా నువ్వు నన్ను ఆదుకున్నావు, నా ఎట్లా నువ్వు ఎంతగానో కృప చూపించావని భక్తుని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుని కొరకు ఈ దినాన్ని నువ్వేం చేయాలి? కీర్తన గ్రంథము 90:8 మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా భరిస్తూ ఉన్నాడు. ఆయన ముఖం వైపు చూసినప్పుడే, ఆయన కాంతి మన మీదకి వచ్చినప్పుడే మనం ఎలా ఉన్నామో, మనం ఎలా జీవిస్తున్నామో, మన జీవితం అంతా మనకు స్పష్టంగా కనబడుతున్నప్పుడు, ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తూ ఉంటామో ఖచ్చితంగా ఆయన సన్నిధి మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నువ్వు జీవించే జీవితానికి లెక్క అప్పచెప్పనవసరం లేదు నువ్వు అనుకోవచ్చు, కానీ ఇదిరైనా ప్రభు అయితే నీ వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ రహస్య పాపములని ఒప్పుకొని విడుదల పొందడానికి నువ్వు సిద్ధపడతావు. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు, ఆయన మన ఎట్లా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఎన్నో బాధలు అనుభవించాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఇలా విమోచించినందుకు గాను ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లించి నిజముగా ఆయన్ని ప్రేమించాలి, నిజముగా ఆయన ఆరాధించాలి. నువ్వు చేసుకునేటువంటి నీ ప్రార్థన జీవితాన్ని బట్టి అనేక మంది ఆయన వైపు తిరగాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు నేను అప్పగించుకొని ప్రార్థన చేస్తుంటే ఈ సమయంలో నీ గొప్ప కృపను కుమ్మరిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. నిన్ను ఎరిగినటువంటి వారు అందరూ ప్రభువా నన్ను స్తుతిస్తారు దేవా. నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా నీ సన్నిధిలో నమ్మకంగా జీవించడానికి కావాల్సిన కృపను దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.